కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2018 చట్టం ప్రకారంగా 50% లోపలనే తెచ్చినప్పుడు తిరిగి కేబినెట్ ఆర్డినెన్స్ మళ్ళీ 10వ తారీఖు 7వ నెల మేము ఆర్డినెన్స్ చేశాం. గవర్నర్ గారికి 14వ తారీఖు 7వ నెల పంపడం జరిగింది. గవర్నర్ గారు బిల్లుకు సంబంధించిన పత్రికలో వస్తున్నటువంటి అవాస్తవాలు దానికి సంబంధించి ఏం జరుగుతుందనేది మేము గవర్నర్ గారి దగ్గర నుంచి దాని వెంటనే ఆర్డినెన్స్ మేము అందులో ఎటువంటి అంశాలు లేకుండా 18/2000 చట్టం పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 50% క్యాప్ ఎత్తేస్తూ ఆల్రెడీ 42% ప్రతిపాదనలు పంపబడ్డాయి. మీరే వాటిని ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారు పంపినారు కాబట్టి దాన్ని తీసేయమని వారికి విజ్ఞాపన చేసినాం. తప్పకుండా వారి దగ్గర నుంచి సానుకూలంగా ఆమోదం వస్తుందని వెయిట్ చేస్తాను. ఇదొక వైపు. మరొక వైపు హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలే తేదీలను ప్రకటిస్తూ ఉంది. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు గ్రామ పంచాయతీల నిధులు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. మా నాయకత్వం కూడా ఢిల్లీలో ఒక మాట ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా అమలు జరుపుతూ ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినాడు కానీ, క్యాబినెట్లో జరిగినాడు కానీ అందరూ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా ఈ అభిప్రాయాన్ని స్పష్టంగా ఉన్నాం. రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకొని ఆమోదింపజేయండి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి, కార్యకర్తలు సహా అందులో ఉన్నటువంటి బీసీల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు, లక్ష్మణ్ గారు, 5 బీసీ ఎంపీలు ఉన్నారు, పాయల్ శంకర్ గారు, వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్రపతి గారి దగ్గరనే దాన్ని తొందరగా చేయించుకొని రండి అని. అది కాక రామచంద్రరావు లాంటి వాళ్ళు విమర్శ చేస్తా ఉన్నారు. అసలు దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన మేమందరం కూడా బీజేపీ లీడర్షిప్, బీసీ లీడర్షిప్ దాన్ని ఖండం చేసి బలైన వర్గాలకు మద్దతు ఇస్తాను.